ఫస్ట్ మీ పేరు మీ పేరెంట్స్ పెట్టిన పేరు? ఇట్స్ ఎ డెడ్ నేమ్ యాక్చువల్లీ. ఆ! యు నో మనకిష్టం లేని లైఫ్, మనకిష్టం లేని డ్రెస్, మనకిష్టం లేని లైఫ్ కదా! హ్మ్. ఈవెన్ ఐ ఫర్గెట్ ఇట్. ఈవెన్ ఐ డోంట్ లైక్ టు సే ఈవెన్ ఇఫ్ యూ ఐ వాంట్ వాంట్ కం టు ఫర్గెట్ ఇట్. ఓకే. దెన్ వాట్ విల్ డూ ఇస్ సో అక్కడి నుంచి వాట్ Right. ఎవర్ ద నేమ్ ఇస్ అక్కడి నుంచి హర్షిని మేఖల Yeah. అనే ట్రాన్సిషన్ ఎలా జరిగింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఒక్కసారి చెప్తారా? It's a big story. I'll Short tell it. you briefly. హ్మ్. సో వెనెవర్ ఐఎమ్ చైల్డ్ నాకు చాలా మందికి సొసైటీలో ఒక అపోహ ఉంటుందండి. ట్రాన్స్ అనగానే మేల్ టు ఫీమేల్ కన్వర్ట్ అయిపోయారు. అబ్బాయిలే అమ్మాయిగా మారిపోయారు. అబ్బాయి బిహేవియర్‌లో ఉంటారు. లేకపోతే ఇట్లాని కోరికల వల్ల అని డిఫరెంట్ డిఫరెంట్ అపోహలుంటాయి. కానీ బీయింగ్ ఏ ట్రాన్స్ ఐ బిలీవ్ బై బర్త్ నుండి ఐఎమ్ ఏ ట్రాన్స్. బికాజ్ యూ 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 డోంట్ నో హౌ టు బిహేవ్ ఇన్ 7 ఇయర్స్. నాకు 7 ఇయర్స్ ఏజ్ నుండి ఉన్నప్పటి నుండి కూడా ఐ బిహేవ్ లైక్ ఎ గర్ల్. నేను అమ్మాయి బట్టలేసుకొని స్కూల్‌కెళ్తాను, మారం చేసేదాన్ని. ఆహ్, అమ్మాయిలాగే ఉంటాను ఇంట్లో అని అమ్మతో గొడవ చేసేదాన్ని. నో వాటెవర్ గర్ల్స్‌కి జరిగే ప్రతిదీ నాకు జరగాలని కోరుకునేదాన్ని. ఆ ఏజ్ నుండి కూడా. సో ఫిజికల్లీ మనం మెన్ అయినప్పటికీ కూడా, అబ్బాయి అయినప్పటికీ కూడా మెంటల్లీ నాలో ఒక అమ్మాయి ఉందని మీకు 7 ఇయర్స్ ఉన్నప్పుడే అర్థమైపోయింది. 7 ఇయర్స్ నుండి కూడా ఐ బిహేవ్ అర్థమయ్యిందంటే అప్పుడు మైండ్ మెచ్యూరిటీ లేదు నాకు. ఆలోచన జ్ఞానం ఇప్పుడంటే చిన్న పిల్లలప్పుడు సోషల్ మీడియా ఎఫెక్ట్ ఇదంతా ఆల్రెడీ అసలు 10 ఇయర్స్‌కే వాళ్ళేంటో అర్థమైపోతుంది. అర్థమవుతుంది. బట్ నాకు 14 ఇయర్స్ వచ్చే వరకు ఐ వాస్ ఇన్ కన్‌ఫ్యూజన్‌లో ఉండేదాన్ని. వాట్ ఈజ్ ఐ యామ్? వై ఐ యామ్ బిహేవింగ్ లైక్ ఎ గర్ల్? నాకేంటి అబ్బాయిలాగా ఉండమంటున్నారు అమ్మ, నాన్న. అబ్బాయి డ్రెస్ ఏస్తున్నారు. బట్ ఐ వాంట్ టు బిహేవ్ లైక్ ఎ గర్ల్. అమ్మాయిలతోనే ఉండాలనిపిస్తుంది. అబ్బాయిలకి దూరంగా ఉండాలనిపిస్తుంది. అబ్బాయిలు నన్ను ఏడిపిస్తున్నారు. అబ్బాయిలు నన్ను గిచ్చుతున్నారు, గిల్లుతున్నారు. అమ్మాయిలతో అష్టాచెమ్మాలు, తొక్కుడు బిళ్ళలు ఇలాంటి ఆటలన్నీ ఆడుకుంటూ ఉండేదాన్ని కూర్చొని. లైక్ ఐ బిహేవ్ ఐ యామ్ ఎ గర్ల్. బట్ పీపుల్ ట్రీటింగ్ మీ లైక్ ఎ బాయ్ బట్ ఐ డోంట్ లైక్ ఇట్. నాకిష్టం ఉండేది కాదు. ఆ కన్‌ఫ్యూజన్‌లోనే చాలా కాలం అలా గడిచిపోయింది. వేచింది. 14 ఇయర్స్ వరకొచ్చింది. దట్ టైమ్ ఐ రియలైజ్డ్ ఐ వాస్ స్టక్డ్ ఇన్ ఎ రాంగ్ బాడీ. మైండ్ మెచ్యూరిటీ వస్తుంది. కోరికలు పెరుగుతా ఉంటాయి. ఆ ఏజ్‌కొచ్చినప్పుడు 14, 15 ఇయర్స్‌కొచ్చినప్పుడు ఒక అమ్మాయిని చూసినప్పుడు సిస్టర్ డ్రెస్ బావుంది. హెయిర్ స్టైల్ బావుంది. ఐ వాంట్ టు గెట్ రెడీ లైక్ హర్ అనిపిచ్చేది. ఒక కేరింగ్‌గా, హ్యాండ్సమ్‌గా ఉన్న అబ్బాయి ఐ వాంట్ ఎ బాయ్ ఫ్రెండ్ లైక్ హిమ్. ఐ వాంట్ ఎ హస్బెండ్ లైక్ హిమ్. I was in male body, I was in male dress, but my thought process, my thinking, what మైండ్, హార్ట్ కోరికలు ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ ఇస్ ఎ యాహ్! వుమెన్. యాహ్! ఇన్‌సైడ్, ఔట్‌సైడ్ వుమెన్. బట్ బాడీ ఒకటే స్ట్రక్ అయింది. దట్ టైమ్ ఐ డోంట్ నో హౌ టు చేంజ్ మై బాడీ. ఎలా మార్చుకోవాలని తెలీదు. అప్పటి నుండి ఒక యుద్ధం నాకు. నాతో నేను యుద్ధం చేసుకునేదాన్ని. ఇది నేను కాదు. ఈ డ్రెస్ నాది కాదు. ఆహ్, ఈ బిహేవియర్ నాది కాదు. ఈ బాడీ నాది కాదు. నా బాడీ మీద నాకు అసహ్యం వేసేది యాక్చువల్లీ. దిస్ ఈజ్ నాట్ మై బాడీ. ఇంట్లో ఎవరు లేనప్పుడు అద్దం ముందు నించోనేసి బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకొని, అమ్మ శారీ కట్టుకొని అందంగా రెడీ హౌ ఐ లుక్ బ్యూటిఫుల్. నేను ఎంత అందంగా ఉన్నాను. రోజు ఎందుకు ఇలా అబ్బాయిలాగా నటించాల్సి వస్తుంది నాకు. ఐ డోంట్ లైక్ దట్ బాడీ. ఐ డోంట్ లైక్ దట్ డ్రెస్ అనిపిచ్చేది. బట్ నాకు దొరికేది కాదు. అలా చుప్పి దొంగతనంగా ఎవ్రీడే రెడీ అవ్వటం, అమ్మ శారీ అంటే అలా కట్టుకోవడం. చుపాచుపిగా ఎన్ని ఇయర్స్ అలా గడిపేశారు? చాలా నా గ్రాడ్యుయేషన్ వరకు 21, 22 వరకు గడిపేశారు. 20 మాక్సిమం 20 ఇయర్స్ 20 వరకు అలానే గడిపేసాను. ఆ! అలా హ్మ్, లైఫ్ అలా ముందుకెళ్తుంది. చాలామంది కనిపెట్టేవాళ్ళు, నన్ను హరాస్ చేసేవాళ్ళు. ఓకే. నాకే తెలియని పేర్లతో నన్ను పిలిచి నవ్వుకునేవాళ్ళు, గేలి చేసేవాళ్ళు, హరాస్ చేసేవాళ్ళు. కొంతమందయితే "అరేయ్! నువ్వు అబ్బాయివి కాదు, అమ్మాయివి కాదు, మా పక్కన ఉండొద్దు. మూలకెళ్ళి కూర్చో. స్కూల్ నీకు చదువెందుకు" అని చాలా హరాస్మెంట్స్ ఫేస్ చేశాను. బట్ ఐ నెవర్ గివ్ అప్ బికాస్ ఆఫ్ మై మదర్. అమ్మ ఎప్పుడు నాకు చెప్తూ ఉండేది, "ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. బాగా చదువుకోవాలి. ఎవరి కోసమో, ఎవరో నిన్నేదో అన్నారని, ఎవరి కోసమో నువ్వు చదువు డ్రాప్ చేస్తే నీకు భవిష్యత్తు ఉండకుండా పోతుంది. బట్ యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్" అని చెప్పారు. అలానే నా గ్రాడ్యుయేషన్ వరకు అదే అవమానాలతో కంప్లీట్ చేశాను. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను ముంబై వెళ్ళాను. ఓకే. అక్కడ సో డిసైడ్ అయ్యారా? అంటే సర్జరీ చేసుకోవాలని డిసైడ్ అయ్యారా? డిసైడెడ్. ఓకే. సో వన్స్ సర్జరీ చేసుకోవాలని డిసైడ్ అయిన తర్వాత జనరల్‌గా ఎవరిని అప్రోచ్ అవుతారు? ఓకే. ఎక్కడ చేయించుకుంటారు ఈ సర్జరీస్ అన్ని?
ఇప్పుడు మెనీ ప్లేసెస్‌లో సర్జరీస్ చేస్తున్నారు. ప్రాపర్ సర్టిఫైడ్ డాక్టర్ దగ్గర చేయించుకుంటే సేఫ్‌గా ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్‌జెండర్ పీపుల్ ఏమవుతున్నారంటే ఎక్స్‌పెన్సివ్ ఉంటుందని ప్రాపర్ సర్జరీస్ చేసుకోకుండా ఇల్లీగల్‌గా కొంతమంది సర్జరీస్ చేస్తారు. ప్రాణాలు పోయే అవకాశం అన్‌సర్టిఫైడ్. ఉంటదా? మెనీ పీపుల్ అండి. హ్మ్. ఇంత మనము 21st సెంచరీలో ఉన్నాము. రీసెంట్‌గా ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఒక హోటల్ రూమ్‌లో మెడికల్ స్టూడెంట్ ఒక ట్రాన్స్‌జెండర్‌కి సర్జరీ చేశాడు. సర్జరీ ఫెయిల్ అయింది. ఆమె అక్కడికక్కడ చచ్చిపోయింది. వాళ్ళు పారిపోయారు. ఇంత రీసెంట్‌గా జరిగింది ఈ ఇన్సిడెంట్. ఇలాంటివి మెన్నీ జరుగుతున్నాయి. ఇలా ఇల్లీగల్ సర్జరీస్ చేసుకోవటం వల్ల చనిపోవటము, సర్జరీ విఫలం అవ్వటము, రీ సర్జరీస్ అవ్వటము, హెల్త్ ఇష్యూస్ రావటం, యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావటం, అలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రాపర్ సర్జరీ ఏంటంటే ఫ్యూ పీపుల్ ఈస్ దేర్. సర్టిఫైడ్ డాక్టర్స్ ముంబైలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు రీసెంట్‌గా హైదరాబాద్‌లో కూడా కొంతమంది, విజయవాడలో లైక్ ఇప్పుడు సర్టిఫైడ్ డాక్టర్స్ వస్తున్నారు. అప్పుడు నేను ఎంక్వైరీ చేసుకొని ఢిల్లీలో డాక్టర్ నరేంద్ర కౌశిక్ గారు, హి ఈజ్ ఏ సర్టిఫైడ్ డాక్టర్. ఆయన దగ్గరికి ఫారిన్ నుండి కూడా వచ్చి సర్జరీస్ చేయించుకొని వెళ్తూ అంటే ఉంటారు. ఓన్లీ ట్రాన్స్‌జెండర్స్ ట్రాన్స్‌జెండర్ సర్జరీ. సెపరేట్‌గా ఉంటారు యాహ్! డాక్టర్స్ వాటికి. హి ఈజ్ ఓన్లీ ట్రాన్స్‌జెండర్ సర్జరీ స్పెషలిస్ట్ ఆయన. ఓకే. సూపర్. ఆయన ట్రాన్స్ వుమెన్స్‌కి, ట్రాన్స్ మెన్స్‌కి కూడా చేస్తారు. ఓకే. జనరల్‌గా ట్రాన్స్‌జెండర్ అనగానే మెన్ టు వుమెన్ అనే 90% ఆఫ్ ది కేసెస్ 90%. వాళ్ళనే చూస్తాం. హ్మ్. వుమెన్ కూడా మెన్ అవుతారా? మెనీ పీపుల్ ఈస్ దేర్. హైదరాబాద్‌లో చాలా ఉన్నారు. బై బర్త్ ఫీమేల్‌గా ఉన్నప్పటికి కూడా దే దే ఐడెంటిఫై దెమ్‌సెల్ఫ్ యాస్ ఎ మెన్. హుహు. మెన్‌గా రిలీజ్ అవుతారు. తర్వాత వాళ్ళు సర్జరీస్ చేసుకొని హ్మ్. మెన్‌గా మారిపోతారు. దే కాల్డ్ అసలు మోస్ట్‌లీ ఎందుకంటే ట్రాన్స్‌జెండర్ అనకూడదు. ట్రాన్స్‌జెండర్ అనే పదంలో 2 పీపుల్ ఉన్నారు. ట్రాన్స్ వుమెన్స్ ఉన్నారు. ట్రాన్స్ మెన్స్ ఉన్నారు. ఓకే. అంటే ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ ఉండాలి అనాలి. లేకపోతే ట్రాన్స్‌జెండర్ పీపుల్ అనాలి. ట్రాన్స్‌జెండర్ అంటే సింగులర్ వస్తుంది. ఓకే. దేర్ ఆర్ ప్లూరల్ కదా! దేర్ ఈస్ ట్రాన్స్ ఓకే. మెన్స్, రైట్. దేర్ ఆర్ ట్రాన్స్ వుమెన్స్ కూడా ఉంటారనమాట. సో, అంటే కాస్ట్ ఎంత పడుతుంది జనరల్‌గా అయితే సర్జరీస్‌కి మరి? నేను చేయించుకున్నప్పుడు 5 లాక్స్ అయింది నా సర్జరీకి. ఓకే. ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ 6 లాక్స్ అలా అవుతుంది. అంటే హ్మ్. కాలం పెరిగే కొద్దీ రేట్లు పెరుగుతాయి కానీ తగ్గవు కదా మనకి అన్నట్టుగా ఆ! 6 లాక్స్ వరకు అవుతది ఇప్పుడు. ఓకే. ప్రాపర్ సర్జరీ ఉంటుంది. లైక్ అప్రోప్రియేట్. కంప్లీట్ ఫీమేల్ సర్జరీ అంటారు. హ్మ్. ట్రాన్స్‌జెండర్ సర్జరీ కూడా సమ్ డిఫరెంట్ సర్జరీస్ ఉంటాయి. హుహు. కంప్లీట్ ప్రాపర్ సర్జరీ చేసుకుంటే మాత్రం 6 లాక్స్ అవుతుంది. 6 లాక్స్ అవుతుంది. హౌ పెయిన్‌ఫుల్ ఈస్ ద సర్జరీ? ఎందుకంటే నేను ఒకటి విన్నాను. అది నిజమో కాదో నాకు తెలీదు. సర్జరీ చేసేటప్పుడు కాళ్ళు, చేతులు కూడా కట్టేస్తారని విన్నాను. నిజమేనా అది? నిజమేనా? అంటే ఫ్యూ సర్జరీస్‌కి కాళ్ళు కట్టేస్తారు. కాళ్ళు పైకి వేలాడ తీసేసి లైకు చేతులు పట్టేసుకొని. ఈస్ దట్ ట్రూ? ఇట్స్ ట్రూ. కొన్ని సర్జరీస్‌కి మేము చేయించుకున్న డాక్టర్ నరేంద్ర కౌశిక్ గారి దగ్గర అలాంటివి ఏముండవు. ప్రాపర్‌గా మనకి ఎనస్థీషియా ఇస్తారు. సర్జరీ మాత్రం వెరీ పెయిన్‌ఫుల్. మనకి మత్తు దిగిపోయి మన స్పృహలోకి వచ్చిన తర్వాత అమ్మో! నరకంగా అనిపిస్తది. ఆ పెయిన్స్ కదా! ఇట్స్ వెరీ డిఫికల్ట్, వెరీ బిగ్ సర్జరీ సెన్సిటివ్ సర్జరీ. సెన్సిటివ్ సర్జరీ దేవుడు సృష్టిలో జరిగిన దాన్ని మార్చటం అంటే. మార్చడం అంటే? మార్చడం అంటే ఇట్స్ నాట్ అంటే లేని పార్ట్‌ని క్రియేట్ చేయటం అంటే నాట్ ఎ సింపుల్ థింగ్. ఇట్స్ ఎ ఓకే. బిగ్ సర్జరీ. ఓకే. అంటే మనం వాష్‌రూమ్‌కెళ్ళాలన్నా, మలమూత్ర విసర్జన చేయాలన్నా కూడా దట్ ఈస్ ద మెయిన్ పార్ట్ కదా అక్కడ ఉండేది. ఎంత కష్టమవుతదంటే 2 మంత్స్ కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉంటుంది. ఆఫ్టర్ మై సర్జరీ నేను 15 డేస్‌కేమో వాష్‌రూమ్‌కెళ్తే నా స్టిచెస్ పగిలిపోయి వాష్‌రూమ్ అంతా బ్లడ్ అయిపోయింది. బ్లడ్ అంత దారుణం ప్రెషర్ పడిపోతుంది కదా! అది సెన్సిటివ్ పార్ట్. అక్కడ సర్జరీ జరుగుతుంటే ప్రెషర్ పడిపోయి నరకం చూసాను. అప్పుడు ఆ టైంలో అనిపిస్తది చిన్నప్పటి నుండి నేను అమ్మాయిగా మారాలి, సర్జరీ చేయించుకోవాలి, అమ్మాయిగా మారాలి, సర్జరీ చేయించుకోవాలని ఎంత కోరిక, ఎంత ఆతృతతో చేయించుకుంటామా దట్ టైమ్ ఐ ఫీల్ ఎందుకు అనవసరంగా చేస్తే? చేయించుకున్నానురా, ఎందుకు చేసుకున్నానురా, దేవుడు కనిపిస్తాడు, దేవుడా నాకెందుకు ఈ జన్మ ఇచ్చావు, ఈ సర్జరీస్ నాకెందుకు, నేనేం పాపం చేస్తాను, ఇంత నొప్పి భరించాలా, చావు బతుకుల్లో నుండి అంటే మరో జన్మ చచ్చి అన్నట్లే. బతికినంత మరో జన్మ. ఈక్వల్‌గా. ఇట్స్ సెకండ్ లైఫ్ సెకండ్ అన్నట్టుగానే. లైఫ్. అంత టైం ఉంటుంది. ఎంత పెయిన్‌ఫుల్ ఉంటుందా? ఆఫ్టర్ 2 మంత్స్ రికవరీ అయిపోయిన తర్వాత ఆ హ్యాపీనెస్ ముందు ఐ బికేమ్ ఎ గర్ల్ రైట్ నౌ అనే ఫీలింగ్ ముందు ఆ పెయిన్స్ అవంతా కూడా చిన్న నలుసులాగా అనిపిస్తాయి. అవి మ్యాటర్‌కే రావసల.